హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి బొబ్బరి గారెలు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మిక్సీ జార్లోకి ఒక కారానికి సరిపడా 3-4 పచ్చిమిర్చి, అలాగే ఒక ఇంచు అల్లం వరకు వేసుకోవాలి. తర్వాత మనము నైట్ నానబెట్టుకున్న బొబ్బరి పప్పు ఉంది కదా, అది ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా బరకగా పట్టుకోవాలి. తర్వాత వచ్చేసి దాంట్లోకి కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తము పిండి మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ ఏం వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేసినట్లయితే మనకు గారెలు అనేవి లూజ్గా వస్తాయి, కాబట్టి వాటర్ లేకుండా పట్టుకోవాలి. తర్వాత వచ్చేసి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పిండి వేసి మనకు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి గారెలు ఈ విధంగా చిన్నగా చేసుకొని మధ్యలో హోల్ అనేది పెట్టుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసినట్లయితే మంచిగా క్రిస్పీగా కాలుతాయి. మంచిగా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని అవి మొత్తము కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేసుకొని తర్వాత మనము ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. దీనిలోకి కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఆ వీడియో అనేది క్లిప్ అయిందండి. కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని చికెన్లోకి కానీ ఇలా మటన్లోకి కానీ వేసుకొని తింటే గారెలు చాలా బాగుంటాయి. ఈరోజు నేను చేపల పులుసు చేశాను కాబట్టి దాంట్లోకి చేపల పులుసు వేసుకొని గారెలు తిన్నాము.